వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రాజకీయ ఉనికి కోసమే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి ఆరోపించారు. షాయిపేట మండలంలోని చలివాగు ప్రాజెక్టు తోము నీటి మట్టాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉందని, దీనిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన కరువుగా మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం అవివేకమని అన్నారు. రైతుల సమస్యలపై రాజకీయాలు చేయకుండా చిత్తశుద్ధి ఉంటే చలివాగు ప్రాజెక్టు ఆయకట్టులో ఉన్న తమ భూములను సాగు చేయకుండా పేద రైతులకు నీరు అందేలా క్రాప్ హాలిడే ప్రకటించాలని డిమాండ్ చేశారు. చలివాగు గేట్లు తానే ఎత్తుతానని మాజీ ఎమ్మెల్యే చెప్పడంపై కూడా బుచ్చిరెడ్డి ప్రశ్నించారు. గేట్లు ఎత్తే అధికారం ఆయనకు ఎక్కడిదని నిలదీశారు. ప్రస్తుతం చలివాగు ప్రాజెక్టులో 14 అడుగుల నీరు ఉందని తెలిపారు. ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పంటలు వేసిన రైతులకు తప్పకుండా సాగునీరు అందిస్తామని, కొంతమంది ఆయకట్టు రైతులతో మాట్లాడి క్రాప్ హాలిడే అమలు చేసేలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బుచ్చిరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చల్లా చక్రపాణి, మారేపల్లి రవీందర్, అబ్బు, ప్రకాష్ రెడ్డి, చిట్టిరెడ్డి, రాజిరెడ్డి, చిందం రవి, నిమ్మల రమేష్, వాయనాల కుమారస్వామి, సర్పంచులు మారబోయిన ప్రభాకర్, మందా దీనా ప్రభాకర్, సతీష్, శివాజీ, నాయకులు శ్రీనివాస్, శంకర్, భిక్షపతి, కుమారస్వామి, రావుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రకృతి వైపరీత్యం. తెలుసు మీ అందరికీ. ఇప్పుడు వర్షాభావం వల్ల ఎక్కడ ఈ పరిస్థితే ఉన్నది. చెర్లల్లో, కుంటలల్లో నీళ్లు లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం కనీసం తాగడానికైనా నీళ్లు ఉండాలనే ఉద్దేశంతో ఆ డెడ్ స్టోరేజ్ ఉన్న కాడ, అంటే ఒక చలివాగును దృష్టిలో పెట్టుకొని కాదు, మొత్తం టోటల్ తెలంగాణలో ఒక నిర్ణయం తీసుకున్నది గవర్నమెంట్. ఏమని, కనీసం డెడ్ స్టోరేజ్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి కనీసం గొర్రెలకు, బర్రెలకు తాగునీరు కావాలనే ఉద్దేశంతో వాటిని సాగు తీయకండి. పంట కూడా మధ్యలో ఎండిపోయే అవకాశం ఉంటుంది. ఇది శాస్త్రానికి అప్పటి నుండి ఇప్పటి వరకు 14 నుండి 15 ఫీట్లు మనకి ఇక్కడ ఉంచుకుంటూ వాళ్ళు వాటర్ను తీసుకుపోతున్న విషయం కూడా మీ అందరికీ మనం కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మనకు కూడా విషయం అర్థమవుతుంది. ఒక పక్క ఇక్కడ 15 ఫీట్లు 16 ఫీట్లు ఉంచుకుంటూ వాళ్ళు అటు తీసుకుపోతూ ఉంటే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఎట్లా ఏం చేద్దాము, మరి పంటల పరిస్థితి ఏంది అని ఆలోచన చేసుకుంటూ అధికారులతో మాట్లాడుకుంటూ కొంత భాగం ఇక్కడ కొప్పుల, పెదకొడపాక, జోగంపల్లె, కొంత దగ్గరి భాగం కొంత అనధికారికంగా వేసుకొని ప్రభుత్వం కానీ శాస్త్రవేత్తలు కానీ అసలు వరి సాగు వలన నీటి లభ్యత ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి వాటిని